రాత్రికాలపు ప్రార్థన. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన శక్తిగల పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, సర్వమును సృష్టించి ఒక్క నోటి మాట చేత సమస్తమును నిర్వహించే దేవుడవు తండ్రి, సర్వ మానవాళి పాప భారాన్ని మోసిన గొప్ప దేవుడవు ప్రవ్వా, అంతము వరకు మమ్మను ప్రేమించే ప్రేమామయుడవు, విడువక ఎడబాయక ప్రేమించే ప్రేమ స్వరూపివి. అయ్యా, ఎంత గొప్ప దేవుడవైన మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పాప భారాన్ని మీరు భరించినారు దేవా, మా శిక్షను మీరు అనుభవించినారు తండ్రి. మమ్మను సజీవులనుగా కాపాడినారు. నిత్య శిక్ష నుండి, ఆరని అగ్నిగుండం నుండి మా ఆత్మలను రక్షించినారు దేవా. పాపమెరుగని మీరు మా నిమిత్తమై పాపిగా మార్చబడ్డారు దేవా. ఆ కలవరిశిలలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, మీరు కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రములు దేవా. పాపం నుంచి విడిపించి పరిశుద్ధపరిచి మిమ్మను సేవించి గుంపులో మమ్మను చేర్చుకున్నారు తండ్రి. అయ్యా, మా ఎడల మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా కూడుకొని మీ బిడ్డలంగా చేరి మా ప్రార్థన మనవులను, మా విన్నపములను మీకు సమర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయం అంతా మీ కన్పాప వలె మమ్మను కాచి కాపాడినారు దేవా. ఈ దినమంతా మీరు మమ్మను రక్షించినారు, కాపాడినారు, భద్రపరిచినారు తండ్రి. ప్రతి అక్కరను కొరతను తీర్చినారు దేవా. కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించినారు తండ్రి. అయ్యా, ఈ దినమున మీ దృష్టికి మేము చేస్తూ వచ్చిన ప్రతి చెడును, పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. మా చూపుల ద్వారా, మాటలు, క్రియలు, తలంపుల ద్వారా మేము చేస్తూ వచ్చిన పాపాన్నంతా బట్టి మీ పాదముల వద్ద సాగిలపడి క్షమాపణ వేడుకుంటున్నాము. మమ్మను క్షమించండి దేవా. మీ దృష్టికి నీతిమంతులంగా, నిర్దోషులంగా, యథార్థవంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షిగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నాకు, మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు వారి ప్రయత్నాలు సఫలం కాలేదని బాధపడుచున్నారు, ఎందరైతే వారి కార్యములు నెరవేరలేదని కృంగిపోతున్నారో, ఎందరైతే వారు ఆశించినవి జరగలేదని దుఃఖిస్తున్నారో, ఎందరైతే ఇతరులను బట్టి మోసపోయామని బాధపడుతున్నారో, ఎందరైతే పరీక్షలు సరిగా రాయలేదని కన్నీరు కారుస్తున్నారో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదని దుఃఖంలో ఉంటున్నారో, ఎందరైతే అనేకుల నుండి నిందింపబడి అవమానాల పాలయ్యి, వ్యతిరేకతలకు గురయ్యి, ద్వేషించబడిన స్థితిలో ఉంటున్నారో దేవా, ఇలా రకరకాల కారణాలను బట్టి ఎంతగానో బాధించబడుతున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు ఓదార్చండి దేవా. అయ్యా, వారికి జరిగిన అన్యాయాలను తలుచుకుంటూ బిడ్డలు కన్నీరు కారుస్తుండగా మీరే వారిని ఓదార్చండి, ఆదరించండి, కన్నీటిని తోడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి కాపాడండి దేవా. సమస్యలను ఎదుర్కొని కృపనివ్వండి దేవా. శోధనల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రియులు వారికున్న ఉద్యోగాన్ని కోల్పోయి రకరకాలుగా ఇబ్బంది పాలవుతున్నారు దేవా. అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందు నిమిత్తమై వారి ఉద్యోగాన్ని కోల్పోయినారో సమస్తం ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన చక్కటి జాబులను నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలలో ఉండే భయాలను మీరు దూరపరచండి దేవా. వారిలో ఉండే కృంగుదల, నిరుత్సాహాలను తీసివేయండి దేవా. అయ్యా, మీ గొప్ప ధైర్యంతో వారిని నింపండి దేవా. అయ్యా, ప్రతి
బిడ్డ కూడా మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, కష్టాల నుండి, బాధల నుండి, శ్రమల నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన నీ బిడ్డలైన వారు ఏ స్థలం నుండి ప్రార్థిస్తున్నా, ఎక్కడుండి వారు మొరపెడుతున్నా మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు యవ్వన సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సాతానుడు బిడ్డల్ని ఎంతో ఆకర్షిస్తున్నాడు, చెడు మార్గానికి నడిపిస్తున్నాడు. యవ్వనస్తులను పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, చెడు స్నేహాలు, ఇలా ప్రతి దాని నుండి మీరు వారిని విడిపించండి దేవా. లోకానుసారమైన జీవితాన్ని తీసివేయండి దేవా. ఎవరిని బట్టి వారు మోసపోకుండా, నష్టపోకుండా యవ్వన బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, యవ్వన బిడ్డలు తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చే బిడ్డలుగా ఉండకుండా మీరే వారికి సహాయం చెయ్యండి. హృదయంలో వ్యర్థమైన వాటిని నింపుకొని వారి విలువైన జీవితాలను నష్టపరుచుకోకుండా మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీ అందు విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. కృప చూపించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, అన్ని విధాలా నష్టపోయి రోదుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది లేని వారిని, భయాలతో జీవిస్తున్న వారిని, సంతోషాన్ని కోల్పోయి బాధలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పక్షమును సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల పక్షమును మీరు పోరాడండి దేవా. శత్రువుల నుండి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలను దుష్టుడు ముట్టకుండా మీరే వారిని క్రియలు లేపరచండి దేవా. సాతాన్ అంధకార క్రియల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా వారి ప్రిపరేషన్ అంతట్లో సహాయం చేయండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు ఏ సబ్జెక్ట్లో బలహీనంగా ఉంటున్నారో, ఏది కష్టమైన సబ్జెక్ట్ అని బాధపడుతున్నారో, ఇది చదువుతుంటే అర్థం కావడం లేదని కలవరంలో ఉంటున్నారో, దయచేసి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ప్రతి ఒక్కరికి మీ పరలోకపు జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని ధారాళంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. కనికరించండి దేవా. కృప చూపించండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు ఏ ప్రయత్నం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా అందులో నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి. ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు వారికి జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుండగా అట్టి బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా. అయ్యా, వారి నష్టాలను దూరపరచండి. సమస్యల నుండి, కష్టాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. ఎందరైతే మీ అందు విశ్వాసం ఉంచి జీవించుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని బహుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము దేవా. దయచేసి ఈ సమయాన మా మొరలను మీరు వినమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారికి అత్యధికమైన ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, రకరకాల అనారోగ్యాలతోటి, రోగాలు, జబ్బులు, వ్యాధులతోటి, నొప్పులతోటి, గాయాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. అయ్యా, మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దురాత్మ శక్తులను బట్టి, అపవిత్రాత్మల్ని బట్టి, సాతాను ఉరిలో చిక్కుకున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బానిసత్వం నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. పాప బ్రతుకును తీసివేయండి దేవా. మీ అందు విశ్వాసం ఉంచి బిడ్డ
బిడ్డలు చక్కగా జీవించుటకు మీరే కృప చూపించండి దేవా. ఈనాడు చీకటి జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బానిసత్వ బ్రతుకులను మీరు మార్చండి దేవా. బిడ్డలందరినీ మీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు రకరకాల పాపాలకు బానిసలుగా ఉంటుండగా అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. వారి పాపాన్ని ఒప్పింపచేయండి దేవా. ఈనాడు బిడ్డలు పాపాన్ని విడిచిపెట్టి చెడును అసహించుకుని మిమ్మును వెంబడించే హృదయం కలిగి ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, శుభకార్యములు జరగక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబంలో మంచి కార్యములు జరగడం లేదని, నాయన శుభకార్యములు జరగడం ఆలస్యం అవుతున్నాయని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. బిడ్డల జీవితాలలో, కుటుంబాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు తీసివేయండి దేవా. ఒకరినొకరు నిందించుకుంటూ, దూషించుకుంటూ, గొడవలు, కొట్లాటలతో వారి హృదయంలో నెమ్మది, సంతోషం లేక జీవిస్తున్న వారి మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, వారి మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. అయ్యా, మీరే వారిలో గొప్ప ప్రేమను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, యవ్వన సహోదరి సహోదరుల వివాహాల విషయమై మీరే కృప చూపించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని అందించండి దేవా. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంత ప్రయత్నించినా ఏ ఒక్క జాబ్ దొరకడం లేదని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, చేయడానికి పనులు లేక బిడ్డలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. కుటుంబంలో అక్కరలు, కొరతలు తీరక కుటుంబ పోషణ కష్టమవుతుందని, పిల్లల్ని చదివించలేకపోతున్నామని, పనులు బాగా సాగక, చేయడానికి పనులు దొరకక, అయ్యా ఇలా రకరకాలుగా బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారు దేవా. అప్పుల భారాన్ని పడిపోతున్నారు తండ్రి. అలాంటి బిడ్డల్ని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనేకులకు అప్పిచ్చి మోసపోయి కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఇండ్లు కట్టి అప్పులలో కూరుకుపోయిన వారు ఉంటున్నారు దేవా. వ్యాపారంలో నష్టాల పాలయ్యి అప్పులలో చిక్కుకున్న బిడ్డలు ఉంటున్నారు దేవా. ఉద్యోగాన్ని కోల్పోయి అనారోగ్య పాలయ్యి పిల్లల పెళ్లిళ్లు చేసి వారి చదువులకు పెట్టి ఇలా రకరకాలుగా బిడ్డలు అప్పుల బారాన పడి నలిగిపోతుండగా, కన్నీరు కారుస్తుండగా, కలవరంలో ఉంటుండగా ప్రతి విధమైన పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, అప్పు బాధల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా దేవా, ఈ సమయాన ప్రవ్వా, వారి శ్రమల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, శోధనలు, వేదనల నుండి, సమస్యలు, శ్రమల నుండి, నిందలు, అవమానాల నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి విడుదల కోరుకుంటుండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితి నుంచి రక్షించండి దేవా. అయ్యా, గొప్ప విడుదలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలు ఏ పని గురించి, ఏ విషయం గురించి, ఎలాంటి కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తున్నారో దేవా, అవి మీ చిత్తంలో ఉన్నవైతే దయచేసి బిడ్డలు అడిగినవి మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని వేడుకుంటున్నాము దేవా. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు పోషించండి దేవా. వారిని మీరు తృప్తిపరచండి తండ్రి. ఆర్థికంగా దీవించండి దేవా. ఆత్మీయంగా బలపరచండి తండ్రి. విశ్వాసంలో ఎదిగే కృపనివ్వండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి
ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ సమయాన ప్రభా కుటుంబాలలో రక్షణ లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. కుటుంబ సభ్యులు రక్షించబడలేదని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా ఇలా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ రక్షించబడి బాప్సంలో చెయ్యి వేసి మీ బిడ్డగా మారి మీ అందు జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాన్ని మీ మేలుల చేత నింపండి దేవా. అయ్యా ప్రతి బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా పాపాన్ని ఒప్పింపచేసే దేవుడో తండ్రి, క్షమాపణ హృదయాన్ని అనుగ్రహించే దేవుడో తండ్రి, దయచేసి వారి మనోనేత్రాలు వెలిగించండి దేవా. నీ బిడ్డలుగా మారే హృదయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా భక్తుని వలె మేము కూడా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనే అనుభవంలోనికి నన్ను మమ్మను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా, కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో దేవా సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తల్లిని తండ్రిని తోడబుట్టిన వారిని కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా దేవా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. కుటుంబాలను మీరు ఆదరించండి దేవా. అయ్యా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. అయ్యా నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. కనపడని చీకటి శక్తులు సాతాన్ అంధకార క్రియలు లేపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలను యవ్వనస్తులను పెద్దవారిని వృద్ధులను సహోదరి సహోదరులందరినీ ఈ సమయాన మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసంతో మీకు ప్రార్థిస్తుండగా బిడ్డల పట్ల మీ గొప్ప కార్యములు జరిగించండి దేవా. వారి ప్రార్థనలకు మీరు జవాబును దయచేయండి ప్రభా. కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని రాత్రికాల సమయంలో మీ పాదాల వద్ద సాగిలపడ్డ ప్రతి బిడ్డ జీవితంలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ మీరే భద్రపరచమని, ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని, బిడ్డలకు కలిగిన సమస్తమును మీరే కాచి కాపాడమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.